పనిలే పొద్దుగాల ఫోన్ చేస్తారు. వడ్రాబాయ్ పొద్దుగాల ఫోన్ చేస్తారు. 9 గంటలకే స్టార్ట్ చేసిరు ఫోన్లు. బేకారుగా నా కొడుకు లేకుండా. అమ్మా అబ్బా ఉడక వస్తుంది. ఒక ఏసీ సరిపోతలేదు, ఇంకొక ఏసీ కొనాలి. ఈఎంఐనే కానీ కొనేద్దాం. మా ఫ్రెండ్ కానీ ఫోన్ చేసి 10,000 అడుగుతా. హలో మామ, అరే అర్జెంట్గా ఒక 5,000 కొట్టరా. రేపు ఇచ్చేస్తారా? రేపు ఇచ్చేస్తా. అయిసే ఫోన్పే కొట్టు. అమ్మయ్యా, ఇంకా 5,000 ఇస్తుండు. 5,000 డౌన్ పేమెంట్ కట్టి ఇంకొక ఏసీ కొనేస్తా. 2 ఏసీలు చల్లగా ఉంటుంది. కాశ్మీర్ ఉన్నట్టు ఉంటుంది నాకు అప్పుడు. ఈఎంఐలా టీవీ తీసుకుంది, ఇది కలతలేదు, చేస్తలేదు. అడ్రస్ ఎక్కడ ఉందో లెంగ్త్ దొరకలేదు. ఏం పెట్టిందో ఏమో ఇది అర్థమవుతలేదు. సయ్యద్ మల్లేష్ ఇదే సయ్యద్ మల్లేష్. చాలా ఒకసారి వచ్చినాయి ఇది. నేను అసలు మళ్ళీ ఫోన్ చేస్తాను. లేకుంటే లోపలికి వెళ్ళిపోతాను. గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తే ఒకసారి చక్కగా అవుతుంది కదా. కొనుగోలు ఈఎంఐలో తీసుకుని కత్తి చేయదు. ఎందుకు తీసుకుంటేమో వేస్ట్గా నా ప్రాణాల మీదకి వచ్చి పడ్డది. అబ్బా, జిమ్కి పోవాలి. జిమ్ ఫీజు గిట్ట ఈఎంఐ అంటే బాగుండు. మంచిగా ఈఎంఐ కట్టుకుంటే మంచిగా జిమ్ చేస్తుండే. బాబా ఇల్లు మాత్రం మా గతిందు. మాకైతే ఈఎంఐలు కట్టడానికి వస్తలేదు. ఫోన్ అయితే చేద్దాం మాకు. వీడు ఎన్నిసార్లు చేస్తాడు ఫోన్. వీడు నా ఫోనే కాల్ చేసిందా? నేను ఇంటి బయటనే ఉంది. ఇవాళ ఈఎంఐ కట్టకపోతే నేను పని అయిపోతుంది. ఇవాళ ఖచ్చితంగా పని అయిపోతుంది. ఖచ్చితంగా పైసలు వదిలేసుకుని పోతే ఇవ్వాలి నేను. హాయ్ మేడం, మీ పేరేంది? నా పేరు గాయత్రి. మీ పేరు? నా పేరు అమ్ములు. ఈ ఇంటనే ఏసీ తీసుకుండు, ఇంతవరకు ఈఎంఐ కడతలేడు మేడం. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. అరే మా దగ్గర కూడా చిమ్ని తీసుకుండు మేడం. 1 మంత్ ఏం తీసుకుండు, 1 మంత్కి పైసలు పడతలేడు. ఈరోజు ఎట్లయినా పోయి పైసలు తీసుకొని పోవాలి, లేకపోతే మన జాబ్ పోతుంది. ఇవాళ ఎట్లయినా ఈఎంఐ పైసలు వసూలు చేసుకుని పోవాలి. మీరేనా మల్లేష్ అంటే? నేను కాదు మల్లేష్ కోసం వచ్చిన ఇప్పుడు నేను. మీరు కదా మల్లేష్? సార్ నా దగ్గర ఏసీ తీసుకుంది సార్, ఇంతవరకు ఈఎంఐ కట్టలేడు. దగ్గర టీవీ తీసుకుంది మేడం, అసలే కట్టలేదు. మేము వాళ్ళతో చెప్పాలి మేడం. ఇక చిమ్ని తీసుకోండి సార్, 1 మంత్ అవుతుంది చిమ్ని తీసుకొని, అయినా కానీ పైసలు కడతలేడు. ఈరోజు ఎట్లయినా మేము పైసలు తీసుకొని పోవాలి సార్. ఇక లేకపోతే మా జాబ్లు పోతాయి. ఇక మేడం ఇదేం భయపడకండి మేడం. ఇవాళ ఎట్లయినా పైసలు వసూలు చేసుకుని పోదాం. రండి మల్లేష్. అరే మల్లేష్, అరే మల్లేష్, ఎవరు మీరంతా? పైసలు లేడు సార్, ఏసీ తీసుకున్నా మా దగ్గర, ఇంకా ఈఎంఐ కట్టలేదు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏసీ తీసుకున్నా కదా, ఈఎంఐ కట్టాలి కదా. నీకు ఈఎంఐ కట్టాలి కదా. ఎప్పుడు వచ్చింది? ఎన్ని నెలల నుంచి కడతలేవు నువ్వు? 1 మంత్ ఏందా ఇచ్చింది? ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నావు ఎందుకంటే నీ వల్ల ఇప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది. ఫోన్ ఇంకా విధవాళ్ళు ఫోన్ చేస్తే ఇంకైతే కదా. మీది ఎంత? ఏంది? మా టీవీ సార్. టీవీ మీది? ఏసీ చిమ్ని కడతారు. ఏంది సార్ ఏం మాట్లాడతారు చెప్పు. అవును, మీరు డైరెక్ట్ ఇంటికి ఎట్లా వస్తారు? అరే ఫోన్ చేయాలి. లిఫ్ట్ చేస్తున్నావా? నేను లిఫ్ట్ చేసేదాకా మీరు ఫోన్ చేయాలి.
ఫోన్ కింద చేయాలి పడుతున్నావా సార్ అందుకే మీరు? డైరెక్ట్ ఇంటికి వచ్చినాం మీరు ఇంటికి వచ్చి ఇట్లా వెళ్ళి చేసిన అంటే నేను పోలీస్ కేసు పెడతాను మీరు పెట్టుకోండి సార్. నీ మీద రివర్స్ మేము పోలీస్ కేసు పెడతాం అర్థమైందా నీ వల్ల మా జాబ్ పోయేటట్టు ఉందాడా ఎన్ని మా రోజులు జాబ్ ఏ లేదు. ఎంత దౌర్జన్యం చేయదు ఇంటి మీదకి వచ్చి ఏం నాకు సమాచారం ఆడుతురా మా జాబులు పోతాయి సార్ మీరు బాగానే ఉంది సార్ మా జాబులు పోతాయి మేము ఎవరికి చెప్పుకోవాలి అవునమ్మా ఎవరికి చెప్పుకోవాలి సార్ ఫోన్ చేసినేమో రిప్లై ఇస్తలేవు ఏం ఇస్తలేవు ఎందుకు కొడుతున్నావు నీ పేరేంటి నా పేరు సంతోష్ నా పేరు సంతోష్ సార్ సంతోష్ కదా నువ్వు ఏ EMI కట్టాలి కన్జ్యూమర్ సార్, కైనా EMI. ఆగు ఒక మంత్ లేట్ అవుతుంది ఎన్ని మందులు సార్ మొన్న అది తీసుకుని అది కట్టలేదు ఇది తీసుకుని ఇది కట్టలేదు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఏం సార్ ఇది ఫోను నేను పండుకున్నా మీరు ఫోన్లు చేసి అనుకుంటే ఎంతసేపు అనుకున్నారు సార్ ఎన్నిసార్లు ఫోన్ చేయాలి మీకు ఇప్పుడు నీ ఏంది వల్ల మాకు ప్రాబ్లం ఈ మంత్ లేట్ అయింది EMI మా కట్టుంది టీవీ చెక్ EMI బౌన్స్ చేసిరు కదా చెక్ మా బౌన్స్ పైసలు చేసినాక మాకు బౌన్స్ చేసిరు మా కదా జాబులు వస్తున్నాయి సార్. చార్జ్ తీసుకురా మా జాబులు వస్తున్నాయి సార్. అయితే నువ్వు కట్టి EMI మా జాబులు మేము వస్తున్నాయి ఎట్లా సార్. కడతాం సార్? కట్టుకోండి మేము EMI. కట్టాలి. మేము ఎట్లా కడతాం సార్ మీరు తీసుకొని ఉంటే మేము ఎట్లా కడతాం? అవునమ్మా లేట్ అయ్యింది శాలరీ రాలేదు కడతా అయితే ఫోన్ లిఫ్ట్ చేయాలి సార్ లిఫ్ట్ చేసి ఏదో ఒకటి సరే చెప్పాలి లిఫ్ట్ చేస్తా ఇప్పుడు ఎన్నిసార్లు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఇప్పుడు మంత్ లేట్ అయింది నెక్స్ట్ మంత్ ఎట్లనే పే చేస్తాను నేను సార్ నాకు సంబంధం లేదు సార్ మీరు ఏం చేస్తారో చేసుకోరు నాకు మాత్రం నా EMI కట్టు 4500 నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా ఆమె 4000 ఏమన్నా 3000 సార్ ఎందుకు సార్ ఇట్లా చేస్తుర్రు ఆ అమ్మాయి మాకు కట్టేసారు మేము పోతాం కడతాం సార్ ప్లీజ్ సార్ మా లేదమ్మా జాబులు వస్తున్నాయి పైసలు లేవు ఇప్పుడు సార్ అట్లే 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 చెప్తాను మీరు ఏమైనా చేస్తున్నా ఫస్ట్ బయట నిలబడి ఏం లొల్లి తమాషా చేస్తురా ఫోన్ చేస్తే ఆ, మీరు చేస్తున్నారు, మేము చేస్తలేము. ఆన్నే ఫోన్ చేసి ఆగపోతున్నా సార్ మీరు ఇట్లా చేస్తే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం చేసుకోండి సార్ మేము ఇలా చేస్తే మేము ఇలా మేము కూడా చేస్తాం. మాట్లాడుకుంటాం నీకు ఫోన్ ఇంకా చేస్తే మీకే reverse ఉందా case అయితే నువ్వు EMI కట్టలేవు కాబట్టి ఇంత నీ మంది మీద ఇంటికి కేసు అయితే వస్తున్నావు సార్. EMI కట్టకుండా ఇంట్లో నీకు వాడుతున్నావు అంటే నీ మీద సంబంధం కేసు పెడతాం మేము మంచిగా ఉన్నావు ఇంటి దగ్గర వరకు నువ్వు కాదు సార్ నువ్వు ఈఎంఐ ఇవ్వాలి మాకు కట్టాలి సార్ నాకు సంబంధం లేదు సార్ మాకు సంబంధం లేదు కట్టు అంతే మా జాబులు నెక్స్ట్ మంత్ వస్తున్నాయి కాదు మీరు ఏమైనా ఆ, చేసుకోండి. అట్లా ఎట్లా నేను నెక్స్ట్ మంత్ పే చేస్తా ఈ మంత్ పైసలు ఉన్నాయి కదా సార్ మాకు ఏం చెప్పగలను సార్ ఉందా మాతో ఒకటే మాకు ఈఎంఐ కద్దండి అరే లేవు బ్రో పైసలు ఉంటే ఇస్తా కదా నేను దౌర్జన్యం చేస్తున్నావా లేకపోతే ఫోన్ చేసి మేమేం ఫోన్ దౌర్జన్యం చేసినప్పుడు చేస్తలేము. నువ్వు మాకు రిప్లై ఇవ్వాలి సార్ నువ్వు నన్ను ఫస్ట్ బయట నడు, రిప్లై ఫస్ట్ ఇవ్వకపోతే బయట నడు. నువ్వు ఇంటికే వస్తాం సార్ బాగా నడు. ఇంటికి వస్తాం సార్ బయట ఇంటికి ఎట్లా వస్తావా ఇంటికి ఎట్లా వస్తావా సరే, నేను సరే, లక్ష అట్లే లక్ష చేస్తాను. రూపాయలు అప్పు చేసినావా నడు బయటికి పోం మేము. లక్ష రూపాయలు అప్పు చేసేది బయటికి నేనేమో- పోం సార్. నువ్వు ఎంత రూపాయలు సరే? బయటికి పోం. నడు రమ్మ, నడు నడు ఏం నాటకాలు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చిరు ఇంట్లోకి వస్తాం మీ సార్. అమ్మాయి లేకపోతే కంప్లైంట్ సార్ తీసుకోవాలి EMI కట్టకపోతే ఇంట్లో ఆ? కాకపోతే ఇంకేం కావాలి సార్ నెక్స్ట్ మంత్ కదా పోరి నడు ఇక మనం చూపిద్దాం మనది ఏందో మనం చూపిద్దాం మనది ఇక. రాది మనది ఏందో మనం చూపిద్దాం ఇక. ఈ సంగతి చూద్దాం